చెప్తే వ్యక్తి మరి ఆయన వల్లనే సాధ్యం అవుతలేదంటే మరి ఆయనదే తప్పు. ఆయననే కదా హాట్ టాపిక్ బైక్ తెచ్చింది, ఆయననే కదా బౌన్సర్స్ పెట్టి కొడుకుని కొట్టించిండు కదా. మరి ఎంత తప్పు ఇది? మరి ఆయననే బయటికి తెచ్చింది. ఇవన్నీ చాలా తప్పు బదర్. ఇది ఇంట్లో కూర్చొని మాట్లాడుకుంటే ఓకే, ఇంట్లో కూర్చొని మాట్లాడుకుంటే ఆస్తి పంచాయతీలు ఆస్తి ఇవ్వాలా వద్దా, మరి కొడుకుని కన్నప్పుడు ఆస్తి ఇవ్వాల్సిందే, ఖచ్చితంగా ఇవ్వాల్సిందే. ఎక్కువ తక్కువ ఎవరికి ఎక్కువ ఇవ్వాలనుకుంటున్నా ఎవరికి తక్కువ ఇవ్వాలనుకుంటే సరే, తప్పు చేసిన అంత పెద్ద తప్పే అదే చెప్తున్నాడు కదా. ఇప్పుడు అది ఎక్కువ ఇవ్వాలా తక్కువ ఇవ్వాలి ఎవరికి ఏం చేయాలి నా ఇష్టం అది అంటున్నాడు. మరి ఇవ్వచ్చు కదా, మరి నా ఇష్టమే కదా, మీ ఇష్టమే కదా, మోహన్ బాబు గారి ఇష్టమే కదా. ఎంత ఇవ్వాలనుకుంటున్నారో అదేదో ఇంట్లో కూర్చొని మాట్లాడుకొని ఇచ్చేస్తే అయిపోతుంది కదా. అంత పెద్ద తప్పు ఏం చేసిండు కొడుకు? మీ కొడుకు బౌన్సర్స్ అని పెట్టించి కొట్టియాలంత తప్పు ఏం చేసిండు కొడుకు? ఈ ఇష్యూకి ఇప్పుడు సొల్యూషన్ ఏంటంటారు? సొల్యూషన్ ఏం లేదు బదర్. మోహన్ బాబు గారికి ఆస్తి ఇవ్వాలని ఇష్టం లేదు. ఇంకోటి ఏంటంటే ప్రేమ పెళ్లి చేసుకునే అనే కోపం ఒకటి ఉంది. ఆ రెండు ఉన్నాయి. ఏంటంటే ఎంతో కొంత ఆస్తి ఇవ్వాలి, కొడుకుని కన్నప్పుడు ఆయనకు ఆస్తి వస్తుంది, ఆయనకి ఇవ్వాలి. మరి ఆస్తి ఎంతో అంతో ఇవ్వాలి అతనికి, అది ఇచ్చేస్తే అయిపోతుంది. ఆయనకి ఏంటంటే నాకు ఇవ్వాలని ఇష్టం లేదు మోహన్ బాబు గారికి, నాకు వాడికి ఇవ్వాలనే ఇష్టమే లేదు అని గట్టిగా మనసులో ఫిక్స్ చేసుకుని ఉన్నారు మోహన్ బాబు. బయటకు వచ్చి కేసులు కోర్టులు అన్ని కాకుండా ఫ్యామిలీ అందరూ కూర్చొని మాట్లాడుకుంటే సొల్యూషన్ అయిపోతుంది కదా. మరి ఎందుకు కూర్చొని మాట్లాడుకోవట్లేరు? ఇవన్నీ హాట్ టాపిక్. ఆయన బౌన్సర్స్ పెట్టి ఈయన కొట్టి చేయడం, ఆయన సెక్యూరిటీకి బౌన్సర్లను పెట్టుకోవడం, ఇవన్నీ అవసరమా? రేపున్నారు మీరే కలిసేది. ఆ నలుగురు రారు, ఆ నలుగురు బౌన్సర్స్ రారు, ఆ నలుగురు రారు. మీరే మంచిగా ఉండాల్సింది. మళ్ళీ రేపున్నారు మళ్ళీ ఎందుకు హాట్ టాపిక్ తెచ్చి ఇక్కడ పెట్టడం పబ్లిక్ లో? ముందు పెదరాయుడు నలుగురికి చెప్పే వ్యక్తి పబ్లికే చెప్పే అంత స్థాయికి వచ్చిందంటే ఏం మాట్లాడుకోవాలి? ఇటువంటి దుర్మార్గం నేను ఎప్పుడు చూడలేదు. కానీ చాలా తప్పు. ఇంత పెద్ద తప్పు చేసిన కొడుకు సమర్థించాలి, మంచిగా చెప్పాలి. కానీ ఆయన చెప్పకుండా బౌన్సర్స్ పెట్టించి కొడుకును కొట్టించు చాలా తప్పు. లీగల్గా వెళ్ళిననుకో తండ్రి మీద కేసు పెడితే, అసలు తండ్రి మీద కోర్టులో కేసు వేస్తే మరి జైల్లో కూర్చుంటారు నాకు ఆయన తండ్రి. మరి ఎందుకు చేసిన అంత దుర్మార్గం? అది చాలా తప్పు.